వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం దేశాన్ని కుదుపుతోంది కాక్రోచ్ జనతా పార్టీ. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ పైన కూడా ఆ యొక్క కాక్రోచ్లను చంపేందుకు బీజేపీ అతిపెద్ద కుట్ర చేస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున ఒక కొత్త కొత్త యాంగిల్స్ ఇవాళ బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్తో ముడిపెట్టి ఇవాళ పాకిస్తాన్ ఫాలోయర్స్ ఇవాళ సీజేపీకి ఉన్నారు అని చెప్పే ప్రయత్నం ఒక నెరేటివ్ని తీసుకెళ్తుంటే, మరోవైపు ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే దేశంలో కొంత పలచన పడుతుందో, బలహీనపడుతుందో, దానికి ఆల్టర్నేటివ్గా సీజీపీ పుట్టిందనే పొలిటికల్ నెరేటివ్ని కూడా కొంత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారు. మరోవైపు హిట్ స్ప్రేలు కొట్టి ఎట్టయితే బొద్దింకలు చంపేస్తాం, ఆ దిశగానే ఇప్పుడు యూత్ని బొద్దింకలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపే కుట్ర చేస్తోంది అనే చర్చ బలంగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సో నిజంగానే ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీకి ఆల్టర్నేటివ్గా సీజీపీ పుట్టిందా, లేకుంటే సీజీపీలో నిజంగానే యూత్లో ఉన్నటువంటి సైలెంట్ యాంగర్గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందా? మరి ఆమ్ ఆద్మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి అభిజిత్, ఆయన పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన మైండ్ నుంచి పుట్టినటువంటి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీని ఎట్లా చూడాలి? మాట్లాడదాం. మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ అడ్వైజర్గా ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. సుధాకర్ గారు నమస్తే. నమస్తే రాజేష్. ఏంటి సార్, ఆమ్ ఆద్మీ పార్టీ బలహీన పడిందని కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిందా? నేను బలహీన పడిందని నేనేం అనుకోవటం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే కనుక ఓడిపోయినట్టు కాదు. అది దాంతో కొంచెం రీపర్ఫిన్ చేయడానికి, ఎందుకంటే తొందరగా పుట్టిన పార్టీ 10 సంవత్సరాలు నేషనల్ పార్టీకి ఎదిగి 2 రాష్ట్రాల్లో అధికారం రావడానికి మామూలు మాట కాదు. నిలదొక్కోవడానికి కొంత సమయం పడుతుంది. అది జరుగుతుంది, అంతకంటే ఏం లేదు. ఏమైనా ఇప్పుడు కాక్రోచ్ పార్టీ నిజంగా ఇప్పుడు దాన్ని చదివిన దాన్ని విన్న తర్వాత కానీ మాట్లాడిన తర్వాత కానీ పాయింట్స్ అది చూసిన తర్వాత అనిపిస్తుంది మైబీ కాక్రోచ్ అని అనిపిస్తుంది. నిజంగానే అనిపిస్తుంది అది మైబీ కాక్రోచ్. ఎందుకంటే నేను మొదటి నుంచి ఇప్పటి నుంచే కాదు, నేను చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాను. ఎందుకంటే ఆ గోగోయ్ ఆయన మనకి రామజన్మభూమి మీద దిగానే ఇమ్మీడియట్గా హీ బికేమ్ రాజ్యసభ మెంబర్. తర్వాత పక్కన రాష్ట్రంలో ఉన్న నజీర్ గారు అనుకుంటా, ఆయన కూడా గవర్నర్ అయిపోయారు. ఏంటి ఇది అనిపించింది నాకు అప్పుడే. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేయలేదంటే చేశారు, అప్పుడు కూడా జరిగిన సంఘటనలు నేను విన్నాను. కానీ బట్ ఈ మధ్య కాలంలో మరి మేమంతా చాలా ఇదే అని చెప్పుకునే వాళ్ళు చేయడం చూస్తే నిజంగా రామజన్మభూమి తర్వాత ఇమ్మీడియట్గా ఇంకొక ఆయన ఎవరు రాగానే ఆయనకి మళ్ళీ ఇంకో సీట్ ఇచ్చారు, ఇక్కడ రాజ్యసభ సీటు, లేకపోతే క్యాండిడేట్గా ఎక్కడ ఓడిపోయినట్టున్నాడు. కానీ బట్ క్యాండిడేట్గా కూడా ఇచ్చినట్టున్నారు. అంటే లీగల్ వ్యవస్థని ఎట్లా బీజేపీ మేనేజ్ చేస్తుంది అన్నది. తర్వాత మొన్న కూడా చంద్రచూడ్ గారు చాలా బాగా చేస్తున్నారు అనుకున్నాం. సడన్గా ఒక రోజు మోడీ గారు ఆయన ఇంట్లో ప్రత్యక్షమయ్యారు వినాయక చవితి పూజకి. నేను అనుకున్నాను అయిపోయాడు ఈయన అనుకున్నాను. కరెక్ట్గా క్లోజ్ చేశాడు ఆయన. ఆ తర్వాత పెద్ద ఎప్పుడు చర్చలోకి రాలేదు. అంతకుముందు చంద్రచూడ్ అనగానే అద్భుతంగా చేస్తున్నాడు అనిపించింది నాకు. ఇది డౌట్ కూడా కాదు, ఇట్స్ క్లియర్ కనపడుతుంది మనకు అంతా. ఎవరు ఆయన ఎందుకంటే మనకి రాజ్యసభ సీట్ ఇవ్వటము, పక్కన గవర్నర్ పెట్టడం, ఇది ఎవరు అబద్ధాలు కాదు, ఇవన్నీ నిజాలు. సో దాని మీదనే ఈరోజు ప్రశ్నలు సంధిస్తుంది ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ పాయింటే అది, వాళ్ళు చెప్పింది నిజంగా అద్భుతం. అది రియల్గా అన్నది ఏంటంటే దాంట్లో తప్పేం అనిపించలేదు నాకు. ఎందుకంటే ఆయన తర్వాత మనకి జస్టిస్ గారి తర్వాత నేను వాళ్ళని అనలేదు, కొంతమంది డూప్లికేట్ వాళ్ళు ఉన్నారంటే. మరి డూప్లికేట్ వాళ్ళు అంటే హూ ఈజ్ డూప్లికేట్, అది కూడా తప్పు చేశాడు. మళ్ళీ ఆయన ఇంకొక కామెంట్ పాస్ చేయడం కూడా నకిలీ సర్టిఫికేట్ ఉన్నారంటే మరి వాట్ దే ఆర్ డూయింగ్. అంటే జస్టిసే నీకు రాంగ్ అయిపోతుందని ఆయనే చెప్పకనే చెప్తున్నాడు ఈరోజు. జస్ట్ ఉన్నారు, దాంట్లో చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఏర్పారేయడానికి సిస్టమ్ లేదా? ఎంతసేపు కనుక్కోవడం వాళ్ళ పెద్ద కష్టం కాదే. వాళ్ళు అక్కడ తనకు తానే మళ్ళీ ఇంకొక ఇది ఒప్పుకుంటున్నాడు ఆయన. ఎనీహౌ ఇప్పుడు ఇది చూస్తుంటే మాత్రం ఏంటంటే ఒక చేంజ్ అంటే ఎక్కడ ఉంటున్నట్టు రాజేష్, నేను ఇది ఇప్పుడుది కాదు, మీకు గుర్తుండాలి, దాదాపు ఒక 15-20 years బ్యాక్ జాస్మిన్ రెవల్యూషన్ అని చెప్పాం, అరబ్ కంట్రీస్లో వచ్చింది. అప్పుడు ఇంకా నీకు వాట్సాప్లు ఇవన్నీ లేవు, ఇంత టెక్నాలజీ ఇంకా పెరగలేదు, అప్పటికి ఇంకా సోషల్ మీడియాకి లేదు. జస్ట్ మన ఈమెయిల్స్ ద్వారా అప్పుడు ఒక ఈజిప్ట్లో 1,00,000 మంది ఈరోజు పరేడ్ చేసి చూసాం మనం. మొత్తం అరబ్ కంట్రీస్ అన్ని చోట్ల ఇటువంటి చేంజెస్ చూసాం మనం చాలా చోట్ల. అప్పుడు ఈమెయిల్ కంటే ఎక్కువ ఉండేది కాదు. ఈమెయిల్ అప్పుడు అందరికి అందుబాటులో టెక్నాలజీ లేదు కదా. ఈమెయిల్స్ ద్వారానే 15-20 సంవత్సరాల క్రితమే నీకు జాస్మిన్ రెవల్యూషన్ అని చెప్పి ఆ టైంలో వచ్చింది చూసాం మనం. ఇప్పుడు ఈ కనెక్టివిటీ పెరిగిపోయింది, ఇప్పుడు చాలా పెరిగిపోయింది. దాంట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన దాంట్లో ఇదొక చేంజ్. మనకు పక్కన రాష్ట్రాలు వచ్చేసాం, పక్క దేశాలు వచ్చాం, నేపాల్ కానీ అక్కడ వచ్చిన జెన్జీ చేంజెస్ ఇక్కడ ఎంతవరకు వస్తాయా ఏంటి అనుకుంటే. కానీ ఒకటి సార్, జెన్జీ మూమెంట్ వస్తుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రజల్లో అంత సైలెంట్ యాంగర్ ఉంది అని చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా నిజంగా మన దేశంలో జెన్జీ మూమెంట్ సాధ్యమా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతుంది. వాస్తవం నిజమే. నేను కూడా అనుకున్నాను మొన్నటి వరకు, ఇది ఫామ్ కాకముందు వరకే అనిపించింది జెన్జీ ఎక్కడ అవుద్ది మన దగ్గర, ఇంతమందిని ఎవరు చేయాలి, ఎలా చేస్తారు
నేపాల్ అంటే అంత చిన్న, మన హైదరాబాద్ కంటే చిన్నది జనాభా అది. పక్కన బంగ్లాదేశ్ అంతే చిన్న జనాభాలు అవన్నీ, ఎంత చిన్న చిన్న జనాభాలు అవన్నీ. అక్కడ అంటే ఏదో సాధ్యమైంది. అందులో మోరోవర్ అక్కడున్న టెక్నాలజీ, అక్కడున్న వ్యవస్థ ఈజ్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే రాచరిక వ్యవస్థ నుంచి వచ్చిన దేశాలు అవన్నీ. కాబట్టి అక్కడ ఈజీగా తిరుగుబాట్లు జరగడం కానీ, మిలిటరీ రూల్ జరుగుతుండే బంగ్లాదేశ్లో కూడా. సో అవన్నీ పడగొట్టడం కానీ చాలా ఈజీగా ఉండేది. సో కానీ ఇక్కడ అవుద్దా అనుకున్నాను. కానీ ఇప్పుడు నిన్న మొన్న ఫామ్ అయిన తర్వాత ముందేదో ఆటల మీద మొదలైంది, అది జస్ట్ కామెడీగా, సెటరిక్గా. ఎందుకంటే దాంట్లో ఒక పాయింట్, ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన పాయింట్ ఒక దాంట్లో, ఇది లేజీ పీపుల్, బద్దకిష్టులు అందరూ జాయిన్ అవ్వచ్చు, 9-10 గంటలకు సెల్ ఫోన్ పట్టుకుంటే జస్ట్ కామెడీగా పెట్టాడు ఆయన, సెటరిక్గా. అది అనుకోకుండా క్లిక్ అయింది. క్వాలిఫికేషన్ అదే అనుకోకుండా అయింది, క్లిక్ అయింది. అందరూ సీరియస్ తీసుకోవడం మొదలుపెట్టారు. తీసుకుని మంచి కామెంట్స్ కూడా, మీరు రాఘవ చెడ్డలాగా చేయబాక, నువ్వు వెనక్కి మాత్రం అటు తిరగడానికి వీల్లేదు అని చెప్పి మొదలుపెట్టారు. అసలు ఏంటి ఎవరు అని చూసినప్పుడు అభిజిత్ ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేసిన ఆయనే, సేమ్ కాదు. ఏంటి సార్ అభిజిత్ దుబే సోషల్ మీడియాకి సంబంధించి ఒక క్యాంపెయిన్స్ రన్ చేసేవాడు ఆమ్ ఆద్మీ అని 2020లో పార్టీలో వచ్చాడు ఆయన, మంచి యంగ్స్టర్ యాక్టివిటీ. ఆ టైంలో ఢిల్లీ ఎలక్షన్లు గెలవడానికి చాలా బాగా వర్క్ చేసి దాదాపు అప్పుడు 63 సీట్లు సాధించడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది పర్సన్ ఆయన. చేసిన తర్వాత మరి స్టడీస్ కోసం యూఎస్ వెళ్ళిపోయాడు ఆయన. బట్ హీఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ దేర్ ప్లేస్ ఓన్లీ. ఎందుకంటే మా దగ్గర సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడున్నా కానీ మాకు ఇంటాక్ట్లో ఉంటారు, పని చేస్తుంటారు. దాంట్లో చేస్తే దీన్ని అనుకోకుండా మొదలుపెట్టింది. దీని వెనకాల ఇప్పటికి కూడా స్టిల్ హీఈస్ వర్కింగ్ విత్ ఆమ్ ఆద్మీ పార్టీ యాజ్ ఎ వాలంటీర్గా ఉన్నాడు. యాజ్ ఎ వాలంటీర్ ఉన్నాడు. బట్ ఇది మొత్తం స్కెచ్ చేసింది అయితే కాదు, ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీగా స్కెచ్ చేసింది అయితే కాదు. ఎందుకంటే బయట జరుగుతున్న చర్చ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్టర్నేట్ గానే సిజిపి పుట్టుకొస్తుంది, అంటే యాంటీ బీజేపీ ఐడియాలజీతో వస్తుంది అనేది చర్చ. అంటే ఒకటి నేను టోటల్గా దానికి ఆపాదించను కానీ, బట్ ఐడియాలజీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిందే. ఎందుకంటే ఈయన బేసికల్గా ఈజ్ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. వేరే పార్టీ ఎప్పుడు లేడు, అంత ముందు కూడా లేడు, తర్వాత కూడా జాయిన్ కాలేదు. సో బేసికల్గా ఉన్నది అది. ఎందుకంటే ఒకటి రాజకీయంలో రకరకాల టాక్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు కేజ్రీవాల్ ఒక పద్ధతిలో ఆయన ఎంటర్ అయిన తర్వాత ఈ వచ్చి హార్డ్షిప్ ఆయన ఊహించలేదు ఎప్పుడు. ఈ ఈడీ సిబిఐని అడ్డు పెట్టుకుని నన్ను ఇట్లా చేస్తారనో, అరెస్ట్ చేస్తారనో అనుకోలేదు ఆయన. ఎందుకంటే ఈయన స్టేట్ ఆయన ఈజ్ నాట్ ఈ సీజన్డ్ పాలిటీషియన్. ఈ రాజకీయ చదరంగంలో ఈ రాజకీయాలు ఆడటం చేత కాదు. ఎందుకంటే రాజకీయాలు చెప్తారు కదా, రా అంటే రాక్షసుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మ, ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సో అంత రాజకీయం ఆడాలి, హుక్కర్ క్రూక్ గెలవాల్సిందే. అంత ఈజీ కాదు రాజకీయాలు. ఎదుటోడిని పడగొట్టాలి, చేయాలి, దాన్ని నెత్తినే కూర్చోవాల్సిందే. అప్పుడు రాజకీయాలు చేస్తూనే ఉండాలి. అది కేజ్రీవాల్కి చేత కాదు. అది ఈ స్ట్రేట్ ఫార్వర్డ్ రాజకీయాలు. ఆయన ఉపన్యాసం కూడా ఎప్పుడు కూడా మేము ఎన్నిసార్లు కూర్చొని 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడ్డా ఆయన. అంతే, 5 నిమిషాలు మనం ఏం చేస్తాం, చేయబోతున్నాం, చేయాలి అంటాడు అంతే. అంతేగాని అది ఉపన్యాసాలు, గంట సేపు ఉపన్యాసాలు ఉండవు మా దగ్గర. సో అందుకని ఆయన ఈ రాజకీయ దాంట్లో చట్టం వెళ్ళలేకపోతున్నాడు ఆయన. అందుకని అన్ని కేసులు అయినా ఆయన మీద. లేకపోతే స్ట్రేట్ ఫార్వర్డ్ లేకపోతే కనుక ఉండుంటే కనుక వేరేగా ఉండేది ఆయన, రాజకీయాలు నేర్చుకుంటే. లేదు, కానీ ఇవాళ ఢిల్లీలో అధికారం దించేశారు సక్సెస్ఫుల్గా బీజేపీ. నెక్స్ట్ హర్యానా పోయింది చేతిలో నుంచి. ఇప్పుడు ఉన్న పంజాబ్ని కూడా రాఘవ్ చద్దా ఎప్పుడైతే రాజ్యసభ మెంబర్లు తీసుకెళ్ళిపోయి ఇప్పుడు 60 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనే ఈక్వేషన్ తెర మీదకి వచ్చిందో, పంజాబ్ కూడా మీ చేయి జారిపోయే అవకాశం ఉంది. సో ఆల్టర్నేటివ్గా ఇప్పుడు సిజేపీని ఆయుధంగా వాడబోతుందా? ఒకటి మీరు ఆ ప్రశ్న వేరు, సిజేపీది నేను వస్తాను. ఇప్పుడు కేజ్రీవాల్ దగ్గర ఎట్లాగంటే, కేజ్రీవాల్ ఈజ్ ద లీడర్ అంతే. అది దానికి ఏంటంటే, మాకు ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు గెలవలేదు నాకు తెలిసి. చాలామంది పోయారు, ఒకళ్ళిద్దరు తప్ప. ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడ సెట్ కాలేదు ఎవరు. కేజ్రీవాల్ పేరుతోటి మాత్రమే గెలిచారు అక్కడ. ఎందుకంటే కేజ్రీవాల్, నేను ఇంకా చెప్పడానికి కొన్ని అది ఉన్నా, బట్ కేజ్రీవాల్ పేరు మీదనే గెలవగలుగుతారు, ఆమ్ ఆద్మీ పార్టీ పేరు మీదనే గెలవగలుగుతారు. బయటకు వెళ్ళిన తర్వాత గెలవలేరు. కాబట్టి దీనికి ఉన్న శాంటిటీ, దీనికి ఉన్న అది ఉన్నది, లేదనేం లేదు. ఎటు వచ్చి పెరగడానికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇటు బీజేపీ తనకు ఆల్టర్నేట్ ఇదే అనుకున్నారు, కాంగ్రెస్ కూడా అదే. ఎందుకంటే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీకి కానీ రేపొద్దున డేంజర్ ఎవరంటే కేజ్రీవాలే. అంటే ఇంకొక ఆల్టర్నేట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కిందగా కేజ్రీవాల్ గారు రాబోతున్నారు అనేది కాంగ్రెస్ గుర్తుపట్టింది, బీజేపీ గుర్తుపట్టింది. అందుకని ముందు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీని తొక్కేస్తున్నారు. అందుకనే నీకు ఢిల్లీలో కాంగ్రెస్ కూడా చాలా విపరీతంగా ప్రచారం చేసి కేజ్రీవాల్ని గెలవనీయకుండా చేయడానికి కారణం అదే. లేకపోతే కేజ్రీవాల్ని ఫ్రెండ్లీ పార్టీలో కలుపుకుని గెలవడానికి అవకాశం ఇచ్చారు. నాట్ ఓన్లీ ఢిల్లీలో అండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకుంటే మొన్న మమతా ఓడిపోయింది కూడా కాంగ్రెస్ పోటీ చేయడం వల్లే. అదే ఇండియా కూటమి సక్సెస్ఫుల్ గా బీజేపీ చీల్చగలిగింది. వాళ్ళు అనుకున్నది చేయగలుగుతున్నారు, వాళ్ళు అనుకున్న టాక్టిక్స్ చేయగలుగుతున్నారు. దాని ట్రాప్లో అన్ని పార్టీలు పడిపోతున్నాయి వాళ్ళ ట్రాప్లో. లేకపోతే ఇంత అప్రతిహతంగా ఇన్ని చోట్ల గెలవడానికి అంత ఈజీ ఏదేం కాదు.
లేకపోతే ఒక కేరళ తప్ప మిగతా అన్ని చోట్ల ఆల్మోస్ట్ వాళ్ళు కొట్టుకొచ్చేస్తున్నారు. అస్సాం ఏంటి, ఇక్కడ ఏంటి, వెస్ట్ బెంగాల్ ఏంటి, అన్ని చోట్ల. ఎనీహో ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీది మాత్రం ఏంటంటే పబ్లిక్లో ఉన్న యాంగర్ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒక టైంలో నేను రాఘవ్ చెడ్డా ప్రచారం చూసినప్పుడు ఆయన ఒక పెద్ద లీడర్ కింద ఎమర్జ్ చేశారు. కానీ అది టోటల్గా రాఘవ్ చెడ్డా అది టోటల్గా డబ్బులు పెట్టి చేసింది. అది అబ్సల్యూట్లీ అదేమి సొంతంగా వచ్చింది కదా. ఎందుకంటే ఆయన వేసిన క్వశ్చన్స్ కానీ అవి అన్నీ కూడా చాలా పాతయి. అంటే పాతయి అంటే దాదాపు 1 year బ్యాక్ వేసినవి కూడా కొత్తగా ఆయన మళ్ళీ దాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన అంతకుముందు చేయలేదు. ఆయన సడన్గా ప్రమోషన్లోకి వెళ్ళారు. ప్రమోషన్లోకి అంత ఈజీగా వెళ్ళడం అనేది సోషల్ మీడియాలో పేమెంట్ చేసి దానికి ప్రమోట్ చేయకపోతే మాత్రం పుష్ చేశాడంటారు. చేశారు. చేసిన తర్వాతనే నేను అప్పుడే అనుకున్నాను, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రమోషన్ అవ్వడం లేదు, వేరే హ్యాండిల్ నుంచి అవుతున్నాయి అన్నీ. ఇదేంటి బూస్టింగ్ చేస్తున్నారు ఎక్కడో అని చెప్పి డౌట్ వచ్చింది. అప్పుడు సమ్ పార్టీ ఇస్ దేర్ అన్నప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది, బీజేపీ ఎందుకు కాకూడదని. ఎందుకంటే ఆయన మిస్సెస్ ఫిలిం ఫీల్డ్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి ప్రెజర్ చేస్తున్నారు అన్నది ఏదో నాకు డౌట్ వచ్చింది మధ్యలో. సో అనుకున్నా సరే, ఆయన ఒక్కడే అనుకున్నాను. కానీ మిగతా అందరూ వెళ్ళిపోవడమే కొంచెం ఆశ్చర్యం కలిగించిన విషయం మనకి. ఎనీహౌ ది కుడ్ ఏబుల్ టు మేనేజ్. ఎందుకంటే నేను అంతకుముందు వరకు కూడా ఎడ్యుకేటెడ్ అందరూ వెళ్ళరు, కరప్షన్ లేని వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళ కరప్షన్ ఛార్జెస్ ఏం లేవు వీళ్ళ దగ్గర. ఎటు వచ్చి ఏంటంటే ఏమన్నా భయపెట్టు సామధాన పెద్ద దండోపాయాలు అంటారు కదా, అటువంటి ఏదో చేసి తీసుకెళ్ళి ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. లేకపోతే సందీప్ పాఠక్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ కొంతమంది మీద ఈడీ కేసులు, ఈడీ రైడ్స్, దాంట్లో ఒక్కతని మీద అశోక్ మీదనే, అశోక్ ఏదో ఉంది పార్టీలో, ఆయన మీద మాత్రమే ఈడీ పెట్టారు. ఇమ్మీడియట్గా ఆయన వెళ్ళిపోయాడు. లేకపోతే ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చేశారు. ఆయన్ని చేసిన తర్వాత ఆయన రైడ్ చేయించి చేశారు. మిగతా వాళ్ళందరి మీద. కానీ ఇవాళ సార్ మీరు అన్నట్టుగా బీజేపీ ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా ఇతర పార్టీల్ని దెబ్బ కొడుతూనే ఇవాళ అధికారంలోకి వస్తుంది. అది గోవా పాలిటిక్స్ నుంచి మొదలుకుంటే మొన్నటిగా ఇప్పుడు పంజాబ్ ప్రజెంట్ వరకు కూడా మాట్లాడుకుంటే అన్నిట్లో అదే పరిస్థితి. ఆఖరికి ఎలక్ట్రల్ దాంట్లో కూడా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. వెస్ట్ బెంగాల్లో ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా బీజేపీ అక్కడ మ్యాసివ్ విక్టరీ సాధించింది. ఇటువంటి తరుణంలో ఇంత భారీ స్థాయిలో సైలెంట్ యాంగర్ ఉన్నప్పటికీ కూడా ఫాయిదా ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మాట చేసే చెప్తున్నాను. వెస్ట్ బెంగాల్ 90,000 ఓట్లు కట్ చేశారు. ఆటోమేటిక్గా న్యాచురల్గా అన్నీ మమతా మన ఈ ఉన్న ఏరియాలో మొత్తం ఓట్లను కట్ చేయడం వల్లనే నీకు ట్రాన్స్ఫర్ జరిగింది. సో అట్లా ఓటు మేనేజ్మెంట్ కానీ ప్రతిదీ. తర్వాత మొన్న కూడా మనకి ఇది తమిళనాడులో కూడా బీజేపీ గెలిచింది ఒకటే సీటు. ఈవెన్ దెన్ ఆల్సో వాళ్ళు గవర్నర్ ఏం చేశాడు, ఆపి ఏదో పద్ధతిలో కొనడానికి చాలా ట్యాక్స్ చేశారు. మళ్ళీ అదే గేమ్ ప్లే చేశారు. నేను అనుకున్నా అసలు ఒక్కడికి కూడా ఛాన్స్ ఇస్తారా అని కూడా డౌట్ వచ్చేసింది నాకైతే. ఎందుకంటే మన రాజకీయం అట్లా అయిపోయింది మనకి. సో ఇటువంటి గేమ్ చేసి ఏదో పద్ధతిలో గెలవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే 8 రాష్ట్రాలు మనం అన్ని చోట్ల ఎక్కడ మెజార్టీ లేకపోయినా కానీ వాళ్ళు చేసింది మనం చూసాం. ఆశ్చర్యం కలిగించాలి ఎమ్మెల్యేలను కొనటం కానీ ఇవి కానీ. ఎందుకంటే ఇంతకుముందున్న భారతీయ జనతా పార్టీ కాదు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2 సీట్లతో ప్రధానమంత్రిని వదిలేశాడు ఆయన, 13 రోజులు మాత్రమే చేసేసి. అప్పటికి ఇప్పుడు మారిపోయింది. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి హుక్కార్ క్రూక్ గెలవడానికి చేస్తారు, చేయబోతున్నారు, చేస్తారు కూడా, ఇంకా చేస్తారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే నేను మీమ్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ చాలా చూసినప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు జంజి వస్తుందా రాదా ఏంటి అనుకున్నాం కూడా. కానీ ఇప్పుడు సడన్గా ఒకటి అనుకోకుండా వచ్చిన అవకాశం ఇది. ఇదేది ఇందాక మీరు అన్నారు కదా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుందా అంటే కనుక అనుకోకుండా వచ్చిన అవకాశం. ఇటువంటిది అవకాశం వస్తుందని నోబడీ ఎక్స్పెక్టెడ్. ఆమ్ ఆద్మీ పార్టీ కాదు కదా, ఎవరు ఊహించలేదు ఆయన ఇట్లా ఒక చీఫ్ జడ్జి గారు ఇట్లా మాట్లాడతారని, దాని మీద రియాక్షన్ ఇట్లా వస్తుందని, ఇట్లా వేస్తారని ఎవరు ఊహించింది కాదు. ఇది అనుకోకుండా జరిగింది. అది ఆవిడ అనుకోకుండా ఆయన ఈ బిలాంగ్స్ టు ది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల తర్వాత ఇవాళ వ్యవస్థల్ని ప్రశ్నిస్తోంది కాక్రోచెస్. ఇవాళ జ్యుడిషియర్ని ప్రశ్నిస్తోంది, గోధి మీడియాని ప్రశ్నిస్తోంది. అట్లాగే వ్యవస్థలో ఉంటున్న అనేక లోపాలు, ఈవెన్ నీట్ ఎగ్జామ్స్ విషయంలో కానీ లీకేజీలు కానీ చాలా వరకు అంటే లోటుపాట్లు అన్నింటినీ కూడా ప్రశ్నిస్తుంది. మరి ఇప్పుడు ప్రశ్నించడమే నేరం అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే మరి బీజేపీ ఊకుంటుందా అని ఇంకో. అందుకనే కదా మొన్న హ్యాండిల్ కూడా క్లోజ్ చేశారని చెప్పి వరుసగా చేస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చోట అవుట్ కావాలి. ఎవరి కాళ్ళు ఏంటంటే ఏదో కామెడీ జోకులు వేసుకుని అది వేసుకుని అంతవరకు ఆగుతున్నారే కానీ చెప్పుకోవడానికి ప్లాట్ఫామ్ లేదు. సడన్గా అనుకోకుండా ఒక అవకాశం ఈ ప్లాట్ఫామ్ ద్వారా దొరికింది అందరికీ. అది కూడా అనుకోకుండా ఒకటే వేదిక కావడం జరిగింది. అది కూడా కాక్రోచ్. మనం అంతా నిజంగా కాక్రోచ్ అని నలిపేస్తాం. ఎవరిబడి ఇళ్ళలో కనబడగా తొక్కేయడమే. చిన్న దొరికితే పెద్దదాన్ని చంపంగానే పారిపోతే కానీ చిన్న తొక్కేస్తూనే ఉంటాం మనం. వీళ్ళేదో కొట్టి చంపేస్తాం, డస్ట్ కొడతాం, కొట్టేస్తాం. బట్ కాక్రోచ్ ఆర్ వెరీ పవర్ఫుల్. నిజానికి చెప్తారు కదా, మేము కూడా చదువుకున్నప్పుడు చెప్తున్నారు అణుబాంబు జరిగితే ఒకటి మిగులుతుంది, దట్ ఈస్ బొద్దింక అని. న్యూక్లియర్ అదే మిగులుతుంది అని చెప్తారు. అంత అసహ్యకరమైందని దాని మీద చాలా ఇంగ్లీష్ సినిమాలు కూడా చాలా వచ్చినాయి.
అప్పుడే ఆ టైంలోనే. బట్ ఇప్పుడు దాన్ని అనేటప్పటికి ఎక్కడికో ఎవరికో కాలేదు. నాకు కూడా అనిపించింది ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి చిల్లరగా అనిపించింది. బట్ ఒక స్పార్క్ అభిజిత్కి వచ్చింది. ఆ స్పార్క్ ఈరోజు ఆయన కూడా ఊహించలేదు. ఎందుకంటే ఏదో ఇంటర్వ్యూ చూశాను, నేను కూడా ఊహించలేదని చెప్పి ఆయన అంటే చూశాను. నేను ఊహించలేదు, బట్ అనుకోకుండా అందరినీ కలిపింది అది. ఆయన కూడా అనేది అది కావడం, మూమెంట్లో ఉండటము, పొలిటికల్ దానికి కావడం, ఇవన్నీ సెటైర్గా అవడం. ఈరోజు ఫిజికల్గా మనుషులు డ్రెస్ వేసుకుని ఢిల్లీలో రోడ్ల మీదకి వస్తున్నారు. అవును, అది ఇంకా ఆశ్చర్యం నాకు. అసలు గంగా నది శుద్ధం 4-5 రోజుల్లోనే ఇదంతా, ఈ వారం రోజుల్లోనే జరిగిన మార్పునాలంటే పబ్లిక్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది అనిపిస్తుంది. అందుకనే భయపడిపోయి ఈరోజు పాకిస్తాన్ నుంచి నిజంగా ఫ్రస్ట్రేషన్ ఉందా లేదు అంటే ఆ విధంగా క్రియేట్ చేయబడుతుంది? లేదు, నిజంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను దాదాపు పాలిటిక్స్లో 52-53 సంవత్సరాల నుంచి ఉన్నాను. జనాల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ బయటకు చెప్పరు. ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరు కూడా ఓట్లు వేయడానికి వెళ్ళరు. ఇప్పుడు ఈరోజు ఓటింగ్ శాతం నీకు 40, హైదరాబాద్ 40కి దాటదు, 40-50 దాటదు, బయట 60కి దాటదు. అది చదువుకున్న ఓటర్లు ఎవరు ముందుకు వచ్చి ఓటు వేయరు. వాడు క్రికెట్ కోసం అని చెప్పి స్టేడియంకి వెళ్ళి లైన్ నిలబడి దెబ్బలు తినడానికి టికెట్ వెళ్తాడు, కానీ ఓట్లకి వెళ్ళి ఇలా ఓటేయడు. ఎందుకంటే ఏసీ ఎవడొస్తే నాకేంటి అంటాడు. ఎవరు వచ్చినా అదే కదా. నిజంగా లోయర్ క్లాస్కి తప్ప అదేదో వాడు బియ్యం అని ఇస్తారు వీళ్ళు ఇస్తారు కాబట్టి వాడికి అది ఉపయోగం, కానీ మిడిల్ క్లాస్కి ఎవరికి కూడా గవర్నమెంట్ వల్ల ఉపయోగం లేదు. నిజంగా ఉండదు. వాడికి వచ్చేది ఏం లేదు. ఏ రేటు పెరిగితే కట్టాల్సిందే, పెట్రోల్ రేటు పెరిగిన కట్టాల్సిందే, ఏదైనా కట్టాల్సిందే. పనులను చెల్లించేది కూడా మళ్ళీ వీళ్ళే, డైరెక్ట్ కట్టేదంతా కూడా వీళ్ళే. వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉండవు. లోయర్ క్లాస్కే బెనిఫిట్, వాళ్ళే ఓట్లు. గవర్నమెంట్ నడిపేది వాళ్ళు, బెనిఫిట్స్ పొందేది లోయర్ క్లాస్ సిన్సియర్గా వెళ్ళి ఓటేసి వస్తాడు మాత్రం. ఇంకా చెప్పాలంటే కనుక స్లమ్ ఏరియాలో ఇప్పుడు కాస్త తగ్గింది, కానీ నాకు నేను ఉండే చిక్కడపల్లి ఏరియా స్లమ్ ఏరియాస్ ఉంటాయి అంత, మొత్తం పాలమూరు నుంచి వస్తారు, అక్కడ మహబూబ్ నగర్ అక్కడి నుంచి. వాళ్ళు ఫస్ట్ ఎలక్షన్స్ రాగానే ఫస్ట్ లైన్లో ముందుంటారు వెళ్ళి. నేను అరే ఇంత సిన్సియర్గా ఎందుకు వెళ్తున్నారా అనుకుంటాం. ఇక్కడ ఓటేస్తారు డబ్బులు తీసుకుని, ఇమ్మీడియట్ దుడిపేసి మళ్ళీ ఊరికి వెళ్తారు, అక్కడ పోయి ఓటేస్తారు. అక్కడికి వెళ్ళి డబల్ ఓటు ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల సంగతి చెప్తున్నాను, లిటరల్ రియల్ థింగ్ నేను చెప్పింది. మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ 2-3 వేలు, అక్కడ 2-3 వేలు తెచ్చుకుంటారు. సో కాబట్టి ఎస్ఐఆర్ ఇప్పుడు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుంది ఇది అవసరమే, కానీ అది పకడ్బందీగా జరగాల్సి, ట్రాన్స్పరెంట్గా జరగాల్సింది. ఎట్లాగంటే నేను చాలా సంవత్సరాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఒకటి చెప్తున్నానంటే, మొన్న కూడా రాజ్ కుమార్ గారు ఈయనకంటే ముందు వచ్చిన ఆయనతోటికి మీటింగ్ పెడితే నేను చాలా క్లియర్గా సబ్మిట్ చేశాను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు బయోమెట్రిక్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయండి అని పెట్టాను నేను. బయోమెట్రిక్ ఎందుకు పెట్టకూడదు, ఆధార్ లింకేజ్ ఎందుకు చేయకూడదు, అది కూడా 2 పాయింట్. అది ఆధార్ లింక్ కూడా కంపల్సరీ చేయమంటే ఆయన ఏమంటాడంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ తీసుకోవాల్సింది, ప్రభుత్వాలు చేయాలి, మేము కాదు. ఆధార్ లింక్ చేస్తే నీకు ఎస్ఐఆర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్జాక్ట్లీ 99% క్లియర్ అయిపోతుంది. అసలు గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా అవసరం లేదు, 99% క్లియర్ అయిపోతుంది. ఆధార్ పాన్ ఇట్లా లింక్ అయింది సేమ్ అయిపోద్ది. తర్వాత మీరు బయోమెట్రిక్ పెట్టండి, బయోమెట్రిక్ పెట్టి సపోజ్ సుధాకర్ గారు ఓటేయకపోతే కనుక వాడిది ఆటోమేటిక్గా నీకు పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో రద్దు అయిపోవాలి. సో ఓట్ మస్ట్ చచ్చినట్టు నీకు 90%గా 100% కంపల్సరీ. కానీ కొందరికి ఆ ఫింగర్ థంబ్ ఇంప్రెషన్ పడదు కదా సార్, అట్లాంటి అంటే ఒక ప్రాబ్లం ఇది మనకి ఈ మధ్య ఈ కరోనా వల్ల తుడిచేసి పోద్ది. బట్ చెప్తున్నాను, కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, తప్పదు, కానీ బట్ చాలా వరకు కంట్రోల్ అయితే అయిపోద్ది అది. సో ఇటువంటి సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే కనుక డెఫినెట్గా మారిపోద్ది. ఇప్పుడు ఎస్ఐఆర్ పెట్టుకుని ఏం చేస్తున్నారు, వాంటెడ్లీ చేస్తున్నారు. ఇది చాలా క్లియర్గా నీకు ఓటర్ డెలిషన్ నడిచిపోతుంది. బిగ్ పొలిటికల్ గేమ్ ఆడుతుంది. నీకు బీహార్లో జరిగింది అదే కదా, 1,00,000 ఓట్లు తీసి. వెస్ట్ బెంగాల్ కూడా అదే పరిస్థితి. వెస్ట్ బెంగాల్ అదే పరిస్థితి. ఎక్కడైతే వీళ్ళు ఎస్ఐఆర్ చేస్తున్నారో అక్కడ ఢిల్లీలో అదే అయింది. ఢిల్లీలో నీకు కేజ్రీవాల్ గారి ప్లేస్లో మొత్తం 1,32,39,000 ఓట్లు ఉండే 31,000 ఓట్లు తీశారు. 1,09,000. అప్పుడే మేము డిసైడ్ చేశాను కేజ్రీవాల్ గారు ఓడిపోతారు, ఎందుకంటే తీసేసిన ఓట్లు ఈయనాయి, బీజేపీ ఓట్లు అట్లా ఉన్నాయి. మళ్ళీ పైనుంచి కాంగ్రెస్ వచ్చి కూర్చుంది, ఎట్లా గెలుస్తాడు ఆయన? నేను అక్కడ ఎన్నికల కాన్ఫరెన్స్ మనం ఓడిపోతామని మాకు అప్పుడే డౌట్ వచ్చేసింది. మాకు ఓట్లు తీసిన తర్వాత గెలవడం అసాధ్యం. మళ్ళీ కాంగ్రెస్ కూడా ఉంది, కనీసం కాంగ్రెస్ ఓటు పడి ఉంటేనే గెలవడానికి అవకాశం ఉంది ఈయనకి. అక్కడ మళ్ళీ స్ప్లిట్ అవుతుంది, స్ప్లిట్ అయిపోయింది, ఇంకెక్కడ అవుద్ది? సో ఇవి ఏదో పద్ధతిలో టాక్టిక్ చేసేది. కానీ ఒకటి సార్, ఇక్కడ ఇంత భారీ స్థాయిలో ఫాలోయర్స్, ఒకప్పుడు దేశంని ఏలినటువంటి 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ, 2 ఒక టైకూన్ లాంటి పార్టీలు. ఆ 2 పార్టీల కంటే మించి ఒక 4-5 రోజుల్లోనే దానికి డబుల్ ఫాలోయర్స్. నేను ఆ పాయింట్ చెప్పబోతున్నా. ఇక్కడ ఏంటంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి ప్రతి ఒక్కడికి. ఏంటంటే నేను చాలా మంది దగ్గర ఉన్నాను, ఎంతో మంది దగ్గర మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే దేశం విడిచి వెళ్ళిపోవాలి, ఎందుకు ఉండాలి అని, ఇక్కడ మనం మాట్లాడడానికి లేదని. ఇప్పుడు నేను కూడా ఫేస్బుక్లో మేము కూడా పెట్టినప్పుడు ఏదైనా పెడితే వేడకుక్కలాగా ఎమ్మడబడతారు, దాని మీద వచ్చి తిట్టడమే. అది కూడా బూతులు మొదలవి పోతాయి. నా ఫ్యామిలీని తిడతారు, నా అందరిని తిడతారు, అమ్మని తిడతారు, అక్కని తిడతారు. అది తట్టుకోలేక మేము పెట్టడం కూడా మానేస్తున్నాం. ఏది నాకు ఆల్టర్నేట్ ఏంటి?
ఇది ఇప్పుడు ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ ఇది దొరికింది అందరికి. సడన్ గా దిగేటికి నేను మైవికే కాక్రోచ్ అని దిగుతున్నాడు ఒక్కొక్కరు. ఎందుకు చేయకూడదు ఈ ప్లాట్ఫామ్ మీద, ఎందుకు రాకూడదు అన్నది. ఎందుకంటే ఎక్కడ లేదు ప్లాట్ఫామ్. మీరు చూడండి, మీరు ఏదైనా ఒకటి క్రిటిసిజం పెట్టండి, ఎట్లా ఎమ్మడబడతారంటే దే ఆర్ పెయిడ్. వాళ్ళకి పేమెంట్లు ఇచ్చి మరీ నడుపుతున్నారు. కానీ ఎందుకు సార్ ప్రభుత్వం డెమోక్రసీలో క్రిటిసిజం అనేది కూడా ఒక పిల్లరే, కానీ ఎందుకు క్రిటిసిజం ని ఓర్చుకోలేదు? ఒక టైంలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు కూడా నేను చూసిన, నేను అప్పుడు సెంట్రల్ కానీ ఎక్కడ కానీ ఉన్నా కానీ వాళ్ళు క్రిటిసిజంని వెల్కమ్ చేసేవాళ్ళు, చాలా హుందాగా తీసుకునేవాళ్ళు. చర్చలు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ అంటే కాదు దాదాపు అన్ని పార్టీలు చాలా హుందాగా తీసుకునేవాళ్ళు, ఏది కూడా వాళ్ళు వ్యతిరేకంగా తీసుకునేవాళ్ళు కాదు. బట్ ఇక్కడ మోడీ వచ్చిన తర్వాతనే మొత్తం పరిస్థితులను మారిపోయినాయి. ప్రశ్నిస్తే వాడు దేశద్రోహి, ప్రశ్నిస్తే యాంటీ నేషనలిస్ట్, అంతే అంతే అర్బన్ నక్సలైట్, అంతే అర్బన్ నక్సలైట్. నిజంగా అంత దారుణంగా చేసేసింది మోడీ వచ్చిన తర్వాత, అంతకుముందు జరగలేదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ క్రిమినల్స్. ఎందుకంటే 12 సంవత్సరాల క్రితం అమిత్ షా బాస్ హీ వాజ్ ఇన్ జైల్. తడిపారైన వ్యక్తే కదా, జైల్లో ఉన్న అనే కదా, ఆయన మీద కేసులు ఉన్న వాటే కదా, మోడీ మీద ఒకటి కేసులు ఉండే కదా, వీళ్ళందరూ ఆ కేసుల నుండి బయటకు వచ్చిన వాళ్ళే కదా, వీళ్ళంతా మర్డర్ కేసు కదా ఆయన మీద ఉంది, అందులో అమిత్ షా మీద ఉన్నది. నాయన నౌ హీఈస్ హోమ్ మినిస్టర్, ఏం చేయగలుగుతుంది చెప్పండి? వచ్చినోడి మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, తను ఎట్లా చేశాడు ఉంటుంది, మిగతా వాడందరూ ఏంటో. కానీ కాదు సార్, ఇప్పుడు మోడీ గురించి మనం మాట్లాడకూడదు, కానీ ప్రతిపక్ష పార్టీలు ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా సేమ్ అటువంటి వ్యవహారం ఇంప్లిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకుంటే, తెలంగాణలో ఇవాళ ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు సోషల్ మీడియా అని, ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీద, తెలుగు స్క్రైబ్ అనే దాని మీద రీసెంట్ టైమ్స్ లో ఉపా కింద కేసులు పెట్టారు తెలంగాణలో ఫస్ట్ టైం అది. అవును, అంటే ఇప్పుడు నువ్వు నేర్పిన విద్య నిరదాక్ష అని అందరూ మొదలు పెట్టేస్తున్నారు. రాజకీయాల్లో చెప్తాను కదా, రాజకీయాలుగా నడపాల్సి వస్తుంది. అలా అంత మారిపోయినాయి కాబట్టి ఈరోజు ఏమైంది, ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా కనుమరుగైపోయారు, అన్ని చోట్ల ప్రశ్నించే వాళ్ళు పోయారు, జనతా పార్టీ లాంటిది పోయింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మాకు కేజ్రీవాల్ అదే సమస్య, రాజకీయాలు తట్టుకోవడమే కష్టం. ఎందుకంటే ఇటువంటి వాటిని ఎత్తులేయటం ఇట్లా చేయడం అనేది కష్టం అవుతుంది. దాంతోనే కదా, లేకపోతే నీకు లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే ఈ కానీ ఏముంది, అక్కడ ఏం లేదు. నేను లిక్కర్ స్కామ్ ఎంత బదనాం చేస్తే సేమ్ లిక్కర్ పాలసీ ఇటు హర్యానాలో కూడా ఉంది, అటు చండీగఢ్లో కూడా ఉంది, సేమ్ లిక్కర్ పాలసీస్. కానీ ఢిల్లీలో మాత్రం బదనాం చేశారు. ఇప్పుడు సేమ్ అది 1+1 స్కీమ్ హర్యానాలో కూడా ఈ రోజు టిల్ టుడే ఈ రోజు కూడా ఇప్పుడు నడుస్తున్నదే. ఇక్కడ అదే పాలసీ ఎందుకు మాకు ఢిల్లీ నష్టం అని చెప్పి ఢిల్లీలో పెట్టబోతే దాన్ని ఆపేసేసింది, బదనాం చేశారు. ఈ రోజు కూడా మీరు ఇక్కడ 1000 రూపాయలు దొరికే బాటలు అక్కడ 500 రూపాయలే హర్యానాలో, పక్కనే జస్ట్ ఇక్కడ నుంచి కుక్కడపల్లి వెళ్ళినంత దూరమే. బట్ చెప్పడంలో ఫెయిల్యూర్. అక్కడ జరిగిన ప్రచారం మాత్రం ఆ ప్రచారం తట్టుకోలేక లిక్కర్ స్కామ్ అని ఇరుక్కుపోయారు వీళ్ళు. దాంతో గవర్నమెంటే పడిపోయింది దానికి. నిజానికి జరుగుతున్నది ఈ రోజుకి హర్యానాకి వెళ్ళి చూడండి, సేమ్ లిక్కర్ పాలసీ అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. వై దే ఆర్ ఇంప్లిమెంటింగ్, వై చండీగఢ్ ఇస్ ఇంప్లిమెంటింగ్, అక్కడ ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? మాట్లాడలేరు. సో ఎనీ బదనాం చేయడంలో ఎక్స్పర్ట్స్. ఇప్పుడు అటువంటి బదనాంలోనే మొత్తం ఇప్పుడు బదనాం చేయడంలో ఎక్స్పర్ట్స్ మీరు అంటున్నారు కదా, సిజేపీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిందో ఆ ఫాలోయర్స్ లో కూడా 49% పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ ఇట్లాంటి అంటే మన దేశం మీద విద్వేషంతో ఉన్నటువంటి దేశ ప్రజలు ఉన్నారు ఫాలోయర్స్ గా అని ఒకటి ఆల్రెడీ. నేను ఇంకెవరో జర్నలిస్ట్ అనుకుంటా, అఫ్కోర్స్ బీజేపీ జర్నలిస్టే, ఆయనైతే మొత్తానికి 89% అనేసాడు. నేను పొద్దున్నే విన్నా, నేను 89% చెప్పేస్తున్నాడు ఆయన. మన ఇండియా నుంచి 9% ఉన్నారట. చాలా పగడమంది చెప్తున్నాడు ఆయన. ఇంకొక జర్నలిస్ట్, ఆయన పేరెందుకు కానీ ఇక్కడ తెలుగులో జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు ఆయన. పెట్టుకుని ఆయన 9% చెప్తున్నాడు. చాలా జాగ్రత్త పగడబందికి చెప్తున్నాడు. 9% ఉన్నారు, మొత్తం పాకిస్తానే ఉన్నారు. అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఏం పని లేవా, ఇది చూస్తూ కూర్చుంటారు వాళ్ళు, ఇంకేం లేనట్టు ఇక్కడ ప్రమోట్ చేస్తారా? ఇక్కడ రాజకీయాలతో నిజంగా కూడా పాకిస్తాన్ అంత మమేకమై ఉంటుందా అనేది నాకు ఆశ్చర్యకరమే. అది కానీ ఏమైనా కానీ ఒకటి రాజేష్, ఇది మాత్రం ఒక అద్భుతమైన చేంజ్ అనేది అనిపిస్తుంది నాకు. కానీ ఒకటి సార్, ఇక్కడ ఇంకో ఫాలోవర్స్ గురించి మాట్లాడినప్పుడు యాక్చువల్గా స్టార్ట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ క్రియేటర్ అభిజిత్. కానీ ఆ యొక్క అనలిటిక్స్ ఎవరు ఫాలోయర్స్, ఏ దేశం ట్రాఫిక్ వస్తుంది అని బయట పెట్టాల్సింది కూడా అతనే అడ్మిన్ గా. కానీ వీళ్ళు ఎట్లా వాట్సాప్ లో దీన్ని ప్రచారం చేస్తున్నారు, ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు అనేది కదా క్వశ్చన్. నమ్ముతారు దానికి, అంటే అంత ఐడియా ఉండదు కదా. అందరం ఇప్పుడు మీకు తెలిసినంత టెక్నాలజీ అందరికి తెలియదు, మనకు తెలిసినంత తెలియదు కదా. అది ఎవరు ఇవ్వగలుగుతారు, ఎవరు చెప్పగలుగుతారు, ఎవరు ఇవ్వగలుగుతారు అనేది తెలియదు అందరికి. అవుననుకుంటారు. ఇప్పుడు ఒకటి గోబెల్స్ ప్రచారం ఉంది కదా, ఇప్పుడు జరుగుతుంది అదే కదా, గోబెల్స్ ప్రచారమే. 10 సార్లు చెప్తే అది నిజమని నమ్మేస్తారు. ఆఖరికి చెప్పేవాడు కూడా నిజమే అనుకుంటాడు, తను చెప్పేది కూడా నిజమే అనుకుంటారు. అటువంటిది ఏమైనా పబ్లిక్లో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది రాజేష్. నేను అక్రాస్ ది ఏరియాలో చాలా తిరుగుతున్నప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాడు చెప్పుకోలేడు ఎవడానికి ఏముంది సార్, ఎవడైతే మనకి ఉపయోగం ఏంటి అని. నిజం కదా, నేను ఇంతకుముందు అన్నాను కదా, మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్కి వచ్చేటప్పటికి ఎవరికి ఉపయోగం లేదు.
ఏ గవర్నమెంట్ ఉంటే వాడికి నిజంగా ఆలోచించండి, ఏ గవర్నమెంట్ ఉంటే వాడికి ఏం ఉపయోగం? ఇప్పుడు నీకు ఎగేయాలి అనుకుంటే నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ కనుక సరిగ్గా ఫాలో అయితే అందరు కడతారు. కానీ ఫ్రస్ట్రేషన్ ఉంది మీరు అన్నట్టుగా, సైలెంట్ యాంగర్ ఇవాళ చాలా, డిజిటల్ చాలా. రూపంలో కనిపిస్తుంది, చాలా. కానీ ఓటు రూపంలో పడట్లేదు. చాలా ఈ మధ్యలో ఒకటి ఏంటంటే సడన్గా అనుకోకుండా ఒక పెద్ద చేంజ్ ఏంటంటే, ఒకటి నీట్ ఎగ్జామ్స్, ఒకటి ఇంకోటి ఆయన 7 సూక్తులు చెప్పాడు. మన అది పబ్లిక్లో చెప్పకనే నవ్వుకుంటున్నారు అందరూ, ఎవడు బయటకు మాట్లాడితే మరి అర్బన్ నక్సలైట్ అయిపోతాను. నేను ఒక కామెంట్ పెడదాం అనుకున్నా, మళ్ళీ ఎందుకు రాబోయే మళ్ళీ దానికి ఆన్సర్ పెట్టాలి, వాడు బూతులు తిడతాడు, చూసి మళ్ళీ మూసుకోవాలి కాదు. ఇప్పుడు మీరేమో నార్మల్గా పోస్ట్ పెడితే బూతులు తిడతారు, లేదంటే యాంటీ అని ముద్ర వేస్తారు అంటున్నారు, కానీ ఇవాళ నేను బొద్దింకనే అని పెట్టినా కూడా సేమ్ అటువంటి ముద్ర పడుతుంది అనుకోండి, అది పడుతుంది అనుకోండి. కానీ ఏంటంటే మరీ యాంగర్ పెరిగి, నేను చెప్తున్నా కదా, ఆ 7 పాయింట్స్ ఏంటంటే ఆయన ఫారెన్ టూర్ వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు వెళ్ళిన టూర్స్ ఎవరో చెప్పాలి, నేనంటే నేను దేశానికి 7 బిలియన్ ఎవడు పట్టుకొచ్చాడో ఎవరికి తెలుసు, కానీ నేను పట్టుకొచ్చాను. ఈవెన్ ఎకానమీ కూడా డ్రాస్టిక్గా పడిపోయింది చాలా. తర్వాత ఇది డీజిల్ ప్రైజులు, ఈ ప్రైజులు పెరగటము, మన పెట్రోల్ రేట్ 2 సార్లు పెరగటము, ఎలక్షన్లు కాగానే పెరగటము, ఇవన్నీ చాలా మిడిల్ క్లాస్ మంది మీద పడే ఇబ్బందులే ఆయన చేయాలని చెప్పి వెళ్ళిపోవటం ఒకటి. రెండోది నీట్ ఎగ్జామ్ చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. అది 22 lakhs 17 మంది సూసైడ్ చేసుకున్నారు పిల్లలు, 17 members. ఎందుకంటే అది మామూలు చదివేటోళ్ళకి అర్థమవుతుంది, చదువు రాని వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి తెలియదు. అది ఆ ఎగ్జామ్ కోసం వాళ్ళు 6 నిమిషాలు కష్టపడతారు, కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళకుండా కూర్చుని చదువుతూ ఉంటారు. వాళ్ళు మంచినీళ్ళు తాగకుండా మీరు చేస్తారు, తిండి కూడా లేకుండా చదువుతుంటారు, గుడ్డి లైట్లలో కూర్చొని చదివి కష్టపడతారు. అట్లా చదివి ఎగ్జామ్ రాసిన తర్వాత మరొకసారి ఆ ఎగ్జామ్ చదివి రాయాలంటే కనుక మామూలు మాట కాదు అది. సో దానివల్లనే 17 మంది సూసైడ్ చేసుకున్నారు, ఇక మేము రాలేమేమో అని చెప్పని. మరి అందులో ఒకటిసారి నీట్ ఎగ్జామ్ది నేను చూశాను, నేను మొన్న చూస్తే ఈ వ్యాపం కేసు దగ్గర నుంచి మొదలు పెడితే కనుక చాలాసార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పేపర్ లీకేజ్ వచ్చినాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది మొత్తం, వ్యాపం దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ మొత్తం. సో నేచురల్గా 17 మందికి చనిపోవడానికి బాధ్యులు ఎవరు? సో ఇది కూడా ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది ఇక్కడ నాకు ఇమీడియట్గా. అందులో ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడు. ఇంతకుముందు నాకు తెలిసి, మేము రాజకీయాల్లో 50 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి, ఎక్కడైనా ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే కూడా కన్సర్న్ మినిస్టర్ బాధ్యత తీసుకుంటాడు, మాట్లాడతారు. ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది జరిగినా మాట్లాడతారు. ఇక్కడ అయిన మాట్లాడరు, పైనుంచి ఇంకోడన్నా బదనాం చేసి సస్పెండ్ చేస్తారు తీసుకెళ్ళి. 300 మంది చచ్చిపోతే కూడా దాన్ని ఎవరి మీద వేశారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ నిజంగా సమాధానం చెప్పాల్సిన చెప్పడం లేదు ఆయన. వాట్ హీఈస్ డూయింగ్ చెప్పాలి కదా. మరి అంత నీట్ ఎగ్జామ్లో దాదాపు ఇన్ని లక్షల మంది ఈరోజు చేస్తుంటే ఎన్నిసార్లు జరిగిందో ఈసారి బయటపడింది అది. కానీ అంటే ఎంత డూప్లికేట్ వాళ్ళు బయటకు వెళ్తున్నారు, ఎంతమంది చదువుకునే వాళ్ళు పోతున్నారు అన్నది చెప్పాలనేది ఫ్రస్ట్రేషన్ జనాల్లో ఉంది. ఈ అధిక ధరలు, తర్వాత పక్కన యుద్ధం, అనవసరంగా దాని మీద మాట్లాడడం, ఇజ్రాయెల్కి వెళ్ళి రావడం, తర్వాత అంతకుముందు F-16 ఫ్లైట్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాల అన్నీ చూస్తున్నారు జనాలు. మెలోడీ చాక్లెట్ కావచ్చు, ఈ డిఫరెంట్ అన్ని ఇష్యూస్ అన్నీ చూస్తున్నాను నేను. ఇవన్నీ చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ ఎక్కడికి బద్దలు కావాలన్నది వేఅవుట్ అందరు జంజి వెయిట్ చేస్తున్నారు. అనుకోకుండా ఈయన జడ్జి గారి రూపంలో వచ్చిందేమో అనిపించింది. సడన్గా వచ్చింది ఏది ఎవ్వడు అన్ప్లాన్డ్, ఇది అసలు ఎవ్వడు ఊహించలేదు. కానీ ఒకటి సార్, మీరు అన్ప్లాన్డ్ అంటున్నారు, దీని వెనకాల ప్లాంటెడ్గా ఏమన్నా ఉందా? ఎందుకంటే పాకిస్తాన్ లేదు, బంగ్లాదేశ్ లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ రాజేష్, ఒక్కసారి మనం కొంచెం లాజిక్ ఆలోచిద్దాం. ఇది అనుకోకుండా వచ్చింది. ఈయన జడ్జి గారు ఇట్లా కామెంట్ చేస్తారు, కాక్రోచ్ అంటాడు, అసలు కాక్రోచ్ ఇటువంటిది, కాక్రోచ్ అసలుగా అణుయుద్ధాలు కూడా చచ్చిపోదు, అటువంటి కాక్రోచ్ అని చెప్పి ఇంత చర్చకు వస్తుందంటే ఆయనకేదో ఫీడ్ చేసి నువ్వు అని ఎవరు అనలేదు, ఆయన అనలేదు. అది క్లిక్ అయింది సడన్గా, ఎవరికో బోస్టన్లో ఉన్నవాడికి క్లిక్ అయింది. అది అయిపోయి ఆయన ఏదో గూగుల్ ఫామ్ దొరికింది కాబట్టి చేతి వేసాడు, 10 నిమిషాల్లో చెప్పాడు, 1 hourలో నేను సైట్ కూడా తయారు చేశాను, అది కూడా చేశాను చెప్పాడు ఆయన. 1 hourలో తయారు చేసి జస్ట్ ఊకే టైంపాస్ పెట్టింది, క్లిక్ అయింది. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు ఆయన. తర్వాత దానికి సంబంధించి సీజే పేరు మీద కూడా ట్రేడ్ మార్కులు కొనుక్కుంటారు, ఎవరెవరో పెట్టేసి చేస్తున్నారు. ఎందుకంటే రేపొద్దున పార్టీ కనుక ఫామ్ అవుతే ఏం చేద్దాం అన్నది. తర్వాత ఆయన బంద్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఆయన ఇంకోటి ఇచ్చింది ఏంటంటే, మీరు అన్ఫాలో కండి బీజేపీని అని కూడా పెట్టాడు ఆయన. మరి అది ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు, కానీ అన్ఫాలో కండి అని చెప్పి ఇప్పుడు పొలిటికల్గా టర్న్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మోస్ట్ ఆఫ్ ఇప్పుడు మాట్లాడితే మా వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు. సో మనీష్ సిసోడియా గారు స్పందించారు, ఆల్రెడీ చాలా మంది ఎంపీలు సపోర్ట్ చేస్తారు, అవుట్ రైట్ సీజేపీ చాలా మంది చేస్తున్నారు, చాలా మంది మంచి రెస్పాన్స్. లాంటి బట్ ఇది బయటకు వచ్చేటప్పటికి ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు ఫామ్ అవుతుంది, ఫిజికల్ గా గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు అంతా వెబ్ లో ఉంది. ఇంతకుముందు అందుకనే మెన్షన్ చేశా, ఒక టైంలో జాస్మిన్ రెవల్యూషన్ అని చెప్పి ఈజిప్ట్ లో లాంటి దేశాల్లో వచ్చిన రెవల్యూషన్. ఆఫ్టర్ ఆల్ అప్పుడు ఆ టైంలో అసలు సోషల్ మీడియా అనేది ఇంకా తెలియనప్పుడు. కానీ కాదు సార్, ఇక్కడ సమస్యలు
ఎత్తి చూపే కోణంలో ఇవాళ గంగా నది ఒడ్డుకెళ్ళి క్లీన్ చేస్తున్నటువంటి వ్యవహారం కానీ, రోడ్లు వేస్తున్నటువంటి వ్యవహారం కానీ, ప్లకార్డులు పట్టుకొని అవును. నిరసన తెలుపుతుంది. అంటే కాక్రోచ్ వేషంలో వెళ్ళి చేస్తున్నారు కదా నిరసనలు. మరి ఆ నిరసనలు చూసిన తర్వాత ఒక తాటి మీదకు ఎందుకు వచ్చి నిరసన తెలియదు? ఎందుకంటే ఇప్పుడు కేబీఆర్ ఉద్యమం చూసాం. కేబీఆర్ ఉద్యమం 10 మందితో స్టార్ట్ అయిన ఉద్యమం ఇవాళ సుప్రీంకోర్టులో ఆపేసినటువంటి పరిస్థితి. గ్రీనరీని కట్ చేయొద్దు అని చెప్పి. మన విజయ్ కుమార్ ఉన్నాడు దాంట్లో. హెచ్సియు విషయం తీసుకుంటే హెచ్సియు అటువంటి మూమెంటే డిజిటల్ గా స్టార్ట్ అయ్యి కార్యరూపం దాల్చి గ్రౌండ్ లెవెల్లో అగ్రెసివ్ వెళ్ళిపోయింది. ఎవరి చేతిలో లేదు. సో అట్లా ఏమన్నా పుట్టుకొచ్చే అది అవకాశం నేను ఉంటుందా? ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. నేను ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అంటే కనుక దీన్ని ఫిజికల్ రూపంలో ఎప్పుడు దిగాలి, ఎలా వెళ్తే మంచిదేమో అనిపిస్తుంది. ఎలా వెళ్తుంది ఏంటి అన్నది అయితే ఇంకా తెలియదు. జరిగే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే ఇవాళ బొద్దింకలు అంటే డిజిటల్ గా చంపే ప్రయత్నం జరుగుతోంది ఆల్రెడీ. ఇవాళ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్, అభిషేక్ చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తే నేను ఎప్పుడు ఇండియాకి వచ్చినా తిరిగి వచ్చినా ఎమ్మటే తిహార్ జైలు పంపించేస్తారు అని ఆయన చేశాడు స్టేట్మెంట్. చేశారు అవకాశం ఉంది. కానీ ఇక్కడంతా కూడా కమిటీలు ఫామ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే దీని కార్యరూపం దాల్చాలి అంటే కనుక దీన్ని ఒక ఫిజికల్గా రిజిస్ట్రేషన్ చేసుకుని దీనికి స్టేట్ కమిటీ, ఆల్ ఇండియా కమిటీ, స్టేట్ కమిటీలు వేసుకుని తీసుకుని వెళ్ళగలుగుతుంది. దాంట్లో మళ్ళీ అంటే ఎవరు ఉండాలి ఏంటి, ఎలా కమిటీ ఎలా వేయాలి అనేది కూడా ఉంటుంది. ఆల్రెడీ తెలంగాణలో కూడా తెలంగాణ సిజేపీ తెలంగాణ పుట్టుకొచ్చింది. ఇట్లా ఎవరికాళ్ళు కొంచెం ఇంట్రెస్టెడ్ ఉంటారు. కొంతమంది తొందరపడి పెట్టడానికి మాకు పేరు వచ్చేస్తుంది, లేదా మేము క్యాష్ చేసుకుని చేసే వాళ్ళు ఉంటారు రాజకీయాల్లో. అదే మామూలే అది. సో అట్లా కాకుండా ఒక నేషనల్ లెవెల్లో కనుక ఫామ్ అవుతే కనుక నిజంగా రియల్ జెన్జీ కనుక ఫామ్ అవడానికి అవకాశం ఉంటుందేమో కూడా అనిపిస్తుంది. కానీ యువతలో కొన్ని పోస్టులు చూస్తుంటే నేను నిజంగా షాక్ తింటున్నాను సార్. కొంతమంది అయితే కండువాలు వేసుకొని నేను ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా పెడుతున్నారు. కొంతమంది మళ్ళీ అధ్యక్షుడు అంటున్నారు, జిల్లా అధ్యక్షుడు అంటున్నారు. అదే కొత్త సమస్య వస్తుంది. ఎవరికి వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది బాగా వచ్చేసింది, జనాల్లో వెళ్ళిపోయింది, వచ్చేస్తున్నాం అనుకుంటారు. కానీ బట్ దేర్ షుడ్ బి మళ్ళీ దానికి కంట్రోల్ కావాలి, తప్పదు. స్క్రూటినైజ్ డిజిటల్ గా సెటరికల్ గా ఉంటేనేమో పర్లేదు. ఎందుకంటే మళ్ళీ గెలవగానే మళ్ళీ అమ్ముడు పోతారు. ఏముంది 10 కొట్టిస్తే వెళ్ళిపోతారు వాళ్ళు ఎంతసేపు. అది అందుకని ఏంటంటే దాన్ని కూడా మళ్ళీ దాన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ చేసిన దానికి ఒక కమిటీ వేసి కమిటీలో మళ్ళీ దీన్ని ఈ క్యాండిడేట్ కరెక్టా కాదా, ఇది ఉంటాడా లేదా, పోతాడా లేదా, ఇది కూడా ఎంక్వైరీ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకోకుండా క్యాండిడేట్ పెడితే వెళ్ళిపోతారు. మన దగ్గర ఎంతసేపు కొనుక్కోవడం. అంటే అసలు ఇది సస్టైనబుల్ గా ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే ఇది కేవలం జడ్జి గారు వ్యాఖ్యల వరకే పరిమితమయ్యే అవకాశం ఉంటుందా? చేస్తే అంటే ఇది అనుకోకుండా పుట్టిన పార్టీ. జస్ట్ 10 రోజులు కాలేదు, ఇంకా 4-5 రోజులు, 5th డే 5th డేనో 6th డేనో. కాబట్టి ఇంకెంతవరకు వస్తుందని కాదు, కానీ బట్ అవుతే మంచిది అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫాలో అయిన తర్వాత ఎక్కడో చోట బరస్ట్ కావాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీగా తట్టుకోవడం కష్టమవుతుంది. అది అంటే ఇంకా జనాలు రావాలి. ఒకటేసారి జనాలు కనుక కుదిరారనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. అంత మాస్ కనుక ఒకసారి కనుక వచ్చిందంటే మొత్తం తట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది కూడా ఆ మాస్ నుంచే పుట్టింది. 2012లో మనకి యాంటీ కరప్షన్ మూవ్మెంట్, తర్వాత అప్పుడు నిర్భయ కూడా ఇష్యూ ఉండే. అన్ని ఇష్యూస్లో వేల మంది దిగారు. ఇప్పుడు ఇటువంటి ఇష్యూ నేను కూడా నిన్న అనుకున్నాను, ఇక్కడ కనుక సరిగ్గా ఫామ్ చేసి నెక్లెస్ రోడ్ దగ్గర ఒకసారి గ్యాదరింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని కూడా అనిపించింది నాకు. సో అటువంటి ఫార్మేషన్కి ఫిజికల్ ఫార్మేషన్ ఇంత రాలే. ఏదో మీరు క్లీనింగ్ వెళ్తున్నారు. కొన్ని ఉద్యమాలు చేశారులేండి. ఇప్పుడు మీరు కూడా గతంలో బస్సులకు సంబంధించి చాలా పోరాటాలు చేశారు కదా. చాలా మంది వచ్చారు జనాలు. అప్పుడు కూడా అంతే, జస్ట్ అది కూడా వాలంటరీగా ఇంకా పెద్దగా సోషల్ మీడియా అప్పుడు రాలే. అయినా మంచి జనాలు వచ్చారు. మీడియా మొత్తం సపోర్ట్ చేసి వెనకాల దిగారు. అప్పుడు కూడా అనుకున్నాం చాలా పెద్ద మూమెంట్ దాదాపు మీడియా వల్లనే వచ్చింది మనకి. సో అట్లా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటు వచ్చి ఏంటంటే ఒక కమిటీ కానీ అది కానీ ఎలా ఫామ్ అవుద్ది ఏంటి అవుద్ది అన్నదే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా పెరగగానే ఇప్పుడు కొంచెం రాగానే కూడా దాన్ని ఇప్పుడు కమిటీని అది మన సోషల్ మీడియాని చేశారు, ఆల్రెడీ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా బయటకు వచ్చిన అక్కడ అరెస్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వీళ్ళకి మోడీకి మనుషులు, మన బీజేపీకి మనుషులు అక్కడ కూడా ఉన్నారు. ఇది కూడా దీంట్లో కూడా కొన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ట్విట్టర్లో నేను ఒక ట్వీట్ చూశాను, సమ్ అమెరికన్ పర్సన్ ట్వీట్. అది కూడా కొంచెం ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. అమెరికాలో ఎక్కడున్నా కూడా ఇతను పట్టించండి, ఇండియాలో క్లాషెస్ తీసుకొస్తున్నాడు, కమ్యూనల్ క్లాష్ వస్తుంది దీనివల్ల చేస్తారు. అక్కడ అరెస్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. అక్కడ కూడా ఏమేమి పెద్ద ఏదైనా కేసు ఫాల్స్ కేసు పెట్టి తోయడం ఎంతసేపు. అది నన్ను కొట్టావరా, ఎందుకు కొడతావరా అని చెప్పి గొడవలు చేసి 4 కొట్టుకుని తీసుకెళ్ళి పడేసినా పడేయగలుగుతారు. పెద్ద కష్టం కాదు దాన్ని చేయడం అనేది. సో బట్ ఏమైనా పబ్లిక్లో మాత్రం ఒకటి రాజేష్ గారు, మంచి టాపిక్ ఏదైతే మీరు తీసుకొచ్చింది ఇవాళ. ఎందుకంటే ఒక చేంజ్ అయితే రావాలి, మార్పు అయితే రావాలి. ఎందుకంటే మొన్న కూడా ఈ మధ్యకాలంలో నక్సలైట్లు ఎందుకు అంటే రియల్గా వాళ్ళు జనాల నుంచి వచ్చి పనిచేస్తారు, ఏం చెప్పలేక ఫ్రస్ట్రేషన్, అది కూడా ఒక రేప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్లోనే వస్తారు. కానీ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మన ఛత్తీస్గఢ్లో చనిపోయిన పిల్లల్లో చిన్న అమ్మాయిలు, 15-18 సంవత్సరాల అమ్మాయిలే, ఈవెన్ మేజర్లు కూడా కాదు, చాలా మంది అబ్బాయిలు కూడా అంతే. ఎందుకు వెళ్ళారు వీళ్ళంతా? ఊళ్ళలో ఆపరేషన్, వాడు పొద్దున్న లేస్తే వాళ్ళ భూస్వామి లాక్కెళ్ళిపోయి ఆడు బలాత్కారం చేస్తుంటాడు. చెప్పుకోలేరు వాళ్ళు, చెప్పుకోలేరు. వాళ్ళ కింద నరగాల్సిందే. అరే నీ అమ్మాయిని పంపాల్సిందే, నీ పెళ్ళాన్ని పంపాల్సిందే. ఊళ్ళలో స్టిల్ ఇప్పటికి కూడా చాలా విలేజెస్లో జరుగుతున్న పరిస్థితి, పర్టికులర్గా ఆదివాసీలు. దానికి ఎలుగెత్తినందుకు ఏం చేశారు? ఒక డేట్ పెట్టారు.
పెట్టేసేసి ఒక హోమ్ అటామిక్ మినిస్టర్ పెట్టి, ఒక మినిస్టర్ డేట్ పెట్టి మిమ్మల్ని అందరూ చంపేస్తాను లేకపోతే అదే కనుక నేను కనుక రేపు పొద్దున్న నేను మిమ్మల్ని చంపేస్తానంటే నన్ను అరెస్ట్ చేయరా చేసేస్తారు కదా హోమ్ మినిస్టర్ ఎందుకు అనలేదు డైరెక్ట్గా అసలు వేసి పడేశారు అందరినీ ఏం చేశారు ఆఖరికి పాపం బయటకు వచ్చి సరెండర్ అవుతున్నారు వాళ్ళు చేసింది ఏంటి దేశంలో ఉన్న మినరల్స్ని భూమిలో ఉన్న మినరల్స్ని కాపాడుకుందామని వాళ్ళకి సంబంధించినవి అన్ని బయట రాకూడదని చెప్పి అదాని అంబానీ కాకూడదని చెప్పడానికి చేసిందాన్ని కానీ వాళ్ళ గురించి మాట్లాడుతుంటే కూడా కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టేస్తున్నారు. సాయిబాబా గారు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు పాపం ఆయన చనిపోయే ముందు బయటకు వదిలిపెట్టారు. ఇట్లా ఎంతమంది ఉన్నారో ఉప కింద లోపల ఉన్నారో ఎంతమంది ఏమవుతున్నారో కూడా తెలియదు మనకి. సో వీటన్నిటి మీద ఒక మార్పు అయితే ఉంది. దాంట్లో వాళ్ళు పెట్టిన ప్రధానమైన 5 అంశాలు అద్భుతమైన అంశాలు రాజేష్, అద్భుతమైన నిజంగా ఆలోచించాలి. అది సరే ఎంతవరకు మనం సస్టైన్ అవుతామో లేదో కానీ ఎందుకంటే జడ్జిల వరకు కూడా నాట్ ఓన్లీ దట్ జడ్జ్ హైకోర్టు జడ్జిల వరకు కూడా అందరికి కూడా ఎక్కడ కూడా రేపు పొద్దున ఎక్కడ పొజిషన్ రాకూడదు అనేది వాస్తవం. అది ఎందుకంటే ఇవ్వాలి 50% మహిళలు కిందికి ఇవ్వకూడదు, డీలిమిటేషన్ అది మనం చేసిన తర్వాత ఇవ్వాలా ఉన్నదంటే ఎందుకు ఇవ్వకూడదు, ఇవ్వాలి, అది ఇవ్వాలి. తర్వాత నిజంగా మీడియా అంతా ఎవరి చేతిలో ఉంది ఈరోజు? ఇప్పుడు మనలాంటి మీడియాలు ఎందుకు పికప్ అవుతున్నాయి ఈరోజు? ఎందుకు వస్తున్నాం వీటికి? పెద్ద మీడియాలకు ఎందుకు చూడటమే మానేసాం. ఇవాళ చాలా కేసులు మౌనంగా ఉంటున్నారు కదా, బండి భగీరథ విషయం కనపడుతుంది అంతా ఎక్కడెక్కడ అయిపోతుంది. లేకపోతే మొత్తం అన్ని ఆదాని అమ్మని కొనిపడేశారు, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద ఛానల్ని కొనిపడేశారు. సో అవన్నీ నేషనల్ చేసే లెవెల్ వాళ్ళ మీద చెకింగ్ చేయాలంటే తప్పేం లేదే. బయాస్ ఉండకూడదు కదా, నీకు అందరికీ ఇప్పి వాయిస్. ఇప్పుడు నాతో పాటు మీరు అందరికీ పిలిపిస్తారు, పిలవండి, ఎవరి వాయిస్ వాళ్ళు చెప్పాల్సిందే, చెప్పుకొనియండి. బట్ నువ్వు అగైనెస్ట్ మాట్లాడితే నిన్ను కాల్ చేస్తాను, జైలు వేస్తాను, అది చేస్తామని తప్పు కదా అది. నీకు పర్సనాలిటీ కానీ భంగం కలిగిస్తే దెన్ యూ క్యాన్ టేక్ యాక్షన్. ఖచ్చితంగా మరో ఉద్యమం కింద చూడాల్సిందేనండి, చూడాలి అవ్వాలి కూడా. నేను ఐ ఫీల్ అందుకని నేను కూడా మైబీ కాక్రోచ్ అంటున్నాను. నేను రియల్గా నేను కూడా సంతకం చేసింది, మేము కూడా పంపించాను, నిన్న పంపాను, నేను మొన్న పంపాను నేను గూగుల్ ఫామ్స్. ఎక్కడెక్కడ చాలా వస్తున్నాయి, మరి ఏది ఒరిజినల్ కూడా ఇట్లా ఒకసారి ఎవడెవడో పెట్టేశారు కూడా, దాంట్లో చాలా ఫామ్స్ వస్తున్నాయి. సో మీరు మెంబర్షిప్ తీసుకున్నారు అయితే? డెఫినెట్గా నేను, ఎందుకంటే ఒక చేంజ్ రావాలి. ఉండి మెంబర్షిప్ తీసుకున్నారు? ఎస్, ఇట్స్ ఉంటే ఈ ఆర్గనైజేషన్, ఎన్జిఓ ఆర్గనైజేషన్ కదా అది, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ, ఎన్జిఓ కాదు కదా. అందరూ మనం సిసోడియా గారు చేసిన తర్వాత మేము చేయమా, అందరం చేసేసాం. సుధాకర్ గారు, చూద్దాం ఏం జరగబోతుందో, భవిష్యత్తులో ఎటువంటి మూమెంట్ వస్తుందో. సో ఇది ఖచ్చితంగా సుధాకర్ గారు చెప్తారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అవసరం జెన్జీ మూమెంట్ రావాల్సిందే, మార్పు కావాల్సిందే. మరోవైపు నేను కూడా కాక్రోచ్ అంటున్నారంటే, మరి ఎంతమంది కాక్రోచ్లు, ఎంతమంది ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తారో వెయిట్ చేస్తుందాం. సో మొత్తం మీద పాకిస్తాన్ వాళ్ళు కూడా దీని వెనకాల కుట్రదారులు అని చేస్తున్నటువంటి ప్రచారం అయితే వాస్తవం కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.